పల్నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. ఎప్పుడైనా సరదాగా కార్లో వెళ్ళేటప్పుడు వెన్ యు ఆర్ ఇన్ కాలేజ్ డేస్ ఆర్ ఇన్ అమెజాన్ డేస్, సో అలా ఉన్న సందర్భాల్లో ఈ రేడియో మిర్చి కానీ లేకపోతే సంథింగ్ ఆర్జేయింగ్ వినేటప్పుడు సో మీకు బాగా అరే భలే ఉందిరా అని చెప్పేసి స్పెషల్గా షోస్ విన్న సందర్భాలు ఎవరిదన్నా పర్టికులర్గా ఉండిందా? యా అమ్మ మిర్చిదే మేము చిన్నప్పుడు చాలా వినేవాళ్ళం. మా ఇంట్లోనే ఉండేది రేడియో. ఎవ్రీడే మార్నింగ్ మేము మిర్చినే వినేవాళ్ళం. నేను ఇప్పుడు బికాజ్ ఐమ్ వర్కింగ్ విత్ మిర్చి చెప్తున్నానని కాదు, దేవరాగం విత్ భారతి అని వచ్చేది మార్నింగ్. అది మా అమ్మ ఇస్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ దేవరాగం విత్ భారతి. అందులో దేవుడు స్టోరీస్ వచ్చేవి, లాస్ట్ లో ఒక పాట వచ్చేది. మా అమ్మ తెలుగులో అసలు ఘోరమైన పండిత్ అనమాట. వింటూ అలా రాసేస్తుంది. అలా పాటలు రాసి మంగళహారతులు మేము అవి నేర్చుకునే వాళ్ళము. దాని తర్వాత బ్యాండ్ బాజా భార్గవి బ్యాక్సీ, హూ ఇస్ అ వెరీ డియర్ ఫ్రెండ్ నౌ ఈవెన్ షీ వర్క్స్ విత్ మిర్చి. మార్నింగ్ షో చేస్తారు. నేను భార్గవి షో వినేదాన్ని. యా ఆఫ్ కోర్స్. వావ్, ఇట్ వాస్ నైస్. అండ్ వాళ్ళతోనే మళ్ళీ ఇప్పుడు వర్క్ చేయడానికి వచ్చి అరే మనం అలా అనుకున్న వాళ్ళం ఇలా అంటే, సో హౌ డు యు ఫెల్ట్ ద ఫస్ట్ టైం వెన్ యు మీటింగ్? When I met Bhargavi for the first time, I was like, ఏంటి నిజమా అంటే, లైక్ యాజ్ అ చైల్డ్ యాజ్ ఇన్ నేను కాలేజ్లో ఉన్నప్పుడు వినేదాన్ని. నా ఐఎమ్ మీటింగ్ హర్ అని నేను చాలా ఆ ఫీలింగ్ వచ్చింది, వావ్ అని. ఆ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందంటే, ఎప్పుడైనా చిన్నప్పుడు స్కూల్ బయట ఐస్ క్రీమ్ బండి ఉంటే మనం అయితే ఎంత ఆతృతగా చూస్తూ ఎట్లుంటామో ఆ టైప్ అనిపిస్తుంది. కానీ బయటకు అది ఎమోట్ చేయకూడదు. హాయ్ బాగున్నారా అని మాట్లాడాలి. I had my phases. Yes. And pre-release కూడా బాగా వెళ్తుంటారు అనుకుంటా. Re-releases you name it, I've gone. పవర్ స్టార్ గారి మూవీ అనేటప్పటికి ఆగేదే లేదు తగ్గేదే లేదు అన్నట్టు. పవర్ స్టార్ మూవీకి తగ్గేదే లేదు కాదు, దట్స్ అ తుఫాన్. అంటే ఏ మూవీస్ బాగా చూసారు పవన్ కళ్యాణ్ గారిది రీ-రిలీజా? అన్ని. గబ్బర్ సింగ్ నేను మా అమ్మ వెళ్ళాము, తొలి ప్రేమ, ఖుషి, తమ్ముడు. కానీ బాగా ఎంజాయ్ చేసింది మాత్రం గబ్బర్ సింగ్ కదా. గబ్బర్ సింగ్ నేను మా అమ్మ వెళ్ళాను, బికాస్ నాకు మా అమ్మకి చూపించాలని ఉండే అనమాట. అమ్మ రీ-రిలీజ్ వైబ్ ఇట్లా ఉంటుంది అండ్ అటు పవన్ కళ్యాణ్ సినిమా రీ-రిలీజ్ రా అని మా అమ్మని తీసుకెళ్ళాను. కానీ యాక్చువల్లీ దానికంటే ఖుషి, జల్సా వాస్ క్రేజీ. పాటలు పాడుతూనే ఉంటాం అసలు. లవ్లీ అసలు. హీ హ్యాస్ అన్ ఆరా, అది ఎక్స్ప్లెయిన్ చేయలేని ఆరా అది. ఫస్ట్ సెలబ్రిటీ మీరు ఇంటర్వ్యూ చేసేది దుల్కర్ సల్మాన్. అండ్ సో ఈ మధ్యలో మీరు బాగా చేసిన యాక్టర్స్ ఎవరెవరు ఉన్నారు ఏంటి? చాలా మంది ఉన్నారు అబ్బా, ఇప్పుడు అట్లా చెప్పాలంటే. అంటే నోన్ కైండ్ ఆఫ్ బిగ్ యాక్టర్స్. పవన్ కళ్యాణ్ గారిని చేశారా? అంత అదృష్టమా? I wish I'm manifesting it today. I'm manifesting it. I want to. మీ మమ్మీని అడగండి అయిపోతుంది. కానీ మా అమ్మ ఏంటి తెలుసా, తన స్టేటస్ ని పర్సనల్ వాటికి అసలు వాడుకోదు. చాలా మొహమాటం మా అమ్మకి. ఆ పరంగా ఏ హెల్ప్ వేరే వాళ్ళని కావాలన్నా, ఇప్పుడు ద పొజిషన్ దట్ షీ ఇస్ ఇన్, షీ కెన్ ఆస్క్. కానీ అడగాలంటే మా అమ్మకి చాలా మొహమాటం. నేను చెప్తూనే ఉన్నా, అమ్మ అడుగమ్మా 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 అని. కానీ నో అని చెప్పడానికి కూడా మొహమాట పడుతుంది. కానీ అందుకనే ఇంకా నాకే అర్థమై సర్లే లైట్ తీసుకో అని అన్నా. సో ఇంటర్వ్యూ లైక్ ఐ మెట్ అ లాట్ ఆఫ్ పీపుల్. నేను శరణ్ అని ఇంకొక ఆర్జే ఉంటారు, తను చాలా మందిని ఇంటర్వ్యూస్ చేస్తుంటారు. సో ఇప్పుడు ఎవరు వచ్చినా మేము వెళ్ళి అట్లీస్ట్ కలుస్తాము, కలిసి మాట్లాడతాం, ఇఫ్ నాట్ ఇన్ ఇంటర్వ్యూ ఆల్సో. అట్లా మాట్లాడిన వాళ్ళలో నాకు అడ్వి శేష్ ఈజ్ సచ్ అ జెంటిల్మెన్. నాకు చాలా చాలా బాగా అనిపించింది టాకింగ్ టు అడ్వి శేష్. మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ అని ఒక అవార్డ్స్ చేసినప్పుడు ఐ హోస్టెడ్ ద రెడ్ కార్పెట్ అనమాట. ఐ వాస్ వన్ ఆఫ్ ద పర్సన్ హూ హోస్టెడ్ ద రెడ్ కార్పెట్. అప్పుడు ఆల్సో ఐ గాట్ అ ఛాన్స్ టు టాక్ టు హిమ్. ఆ టైంలో చాలా మందిని చేశారు మీరు. డిఎస్పి కిల్లర్ పర్సనాలిటీ అసలు. there is no doubt why he is called a rock star. అసలు it was crazy. I had a good time. ఒక్కసారి కమల్ హాసన్ గారిని కలిసాము. ఆయన నిజంగా ఇలా రూమ్ లోకి వస్తుంటేనే అయ్యా కూడా అని ప్లే అయిపోయింది అసలు. హీ క్యారీస్ దట్ ఆరా. ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ రెడ్ కార్పెట్ కూడా చేశారు కదా. ఫిలిం అది శరణ్ చేశారు. ఫిల్మ్ఫేర్ అవును, నేను లాస్ట్ టైం చేశాను. కరెక్ట్. అండ్ సో ఇవన్నీ ఓకే. సో యు ఆర్ గోయింగ్ వెరీ గుడ్ వే అండ్ మీకు నచ్చిన వేలో వెళ్తున్నారు, అంతా బాగుంది. కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్, సో వాట్స్ గోయింగ్ ఆన్? My personal life is my professional life.
నో 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 నేను ఐ లైక్ టు స్ట్రైక్ దట్ బ్యాలెన్స్. Yeah. నా పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ ఆర్ వెరీ డిఫరెంట్. అంటే మీ ఇన్స్టా ప్రొఫైల్లో కూడా ఎక్కువగా ఏం కనిపించదు, పార్టీయింగ్స్ కానీ ఏమీ ఐఎమ్ లేవు. నాట్ అ పార్టీ పర్సన్. నాట్ ఐఎమ్ అస్సలు. నాట్ అ పార్టీ పర్సన్. మరి హ్యాపీనెస్ వస్తే ఏం చేస్తారు? అయితే పార్టీ అంటే ఏంటి, తాగడమా? అట్లా కాదు, అసలు ఫ్రెండ్స్ నాకు తో అర్థం వైబ్ కాదు. అవుతూ ఉండడం. అది నేను ఎప్పుడు ఎట్లనో అవుతా. అదే ఎట్లా అవుతారు? బయటకు వెళ్ళి తిరుగుతాము. Hmm. మా కజిన్స్, వీ హ్యావ్ అ గుడ్ గ్రూప్ ఆఫ్ కజిన్స్. మా కజిన్స్ వెళ్ళి చిల్ కొడతాము Hmm. అంతే తప్ప. అండ్ ఐ కమ్ ఫ్రమ్ అ వెరీ కన్సర్వేటివ్ ఫ్యామిలీ. సో తాగుడు నేను ఎవరిని ఏం కించపరచట్లేదు, కానీ ఐ డోంట్ స్మోక్, ఐ డోంట్ డ్రింక్, ఐ డోంట్ ఈట్ నాన్ వెజ్, Mhm. ఐ డోంట్ డూ ఎనీథింగ్. మీరు ఏం చేస్తారో నేను చెప్పనా? Mm. సో కొలీగ్స్ అందరితో హ్యాపీగా సినిమాకి వెళ్ళి బార్బీ కెన్ అని చెప్పేసి తిరుగుతూ ఉంటారు. ఇట్ వాస్ వెరీ ఎంటర్టైనింగ్ యార్, సీరియస్లీ ఇట్ వాస్ నైస్. అండ్ అండ్ మా పేరెంట్స్ వేరే దగ్గర ఉంటారన్నమాట, మా అమ్మ నాన్న. నేను వీకెండ్స్ వస్తే ఆట వెళ్తూ ఉంటాను. ఐ లవ్ ట్రావెలింగ్. ఓకే, మీరు మీ అక్క కొట్టుకున్న సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? చిన్నప్పుడు ఇప్పుడు ఏం లేదా? చిన్నప్పుడు మా అక్క ఇట్లా ఉంటుండే, ఆ. నేను ఇట్లా ఉంటుండే. మా అక్కని బాబా సో నేను ఎక్కువ పరిగెత్తలేకపోయేదాన్ని అనమాట. Hmm. మా అక్క కావాలని నేను పరిగెత్తలేనని సందులు నన్ను ఇప్పించేది. నాకు ఆయాసం వచ్చి ఇంకా నేను ఊరుకునేదాన్ని అలా. కానీ చిన్నప్పుడు బాగా కొట్టుకునేవాళ్ళం. ఎక్కడ, ఏ ఊరు? ఐ వాజ్ రేస్డ్ ఇన్ హైదరాబాద్ కంప్లీట్ గా. ఓకే. నేను పెరిగిందంతా హైదరాబాద్ లోనే, కానీ నేను పుట్టింది మచిలీపట్నం, బందర్. ఓకే. మా అమ్మ నాన్న వాళ్ళది బందర్ అనమాట. మా Okay. అమ్మమ్మ నానమ్మ అంతా బందర్. మూవీస్కి ఏదైనా కానీ డబ్బింగ్ చెప్పడం కానీ ఇలాంటిది ఏదైనా జరుగుతుందా? లేదండి ఏం లేదా? నాకు. అండ్ వాయిస్ కూడా చాలా బాగుంది కదండి, వాయిస్తోనే మమ్మల్ని అందరూ అలా తీసుకెళ్ళిపోతున్నారు.